హలో అందరికీ. మునక్కాయ కర్రీ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ మునక్కాయ ఆలు కర్రీ రెడీ అవుతది. ఇది ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ చూద్దాం రండి. చూసే ముందు వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ఒక హెల్త్ టిప్ చెప్తాను. అది అందరికీ చాలా యూస్‌ఫుల్ అని అనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటంటే మునక్కాయలు, ఆలు, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, టమోటాలు. ఇవి సపరేట్‌గా బాయిల్ చేయాల్సి ఉంటది. మునక్కాయలు, ఆలుని. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. వేసిన తర్వాత మనము ఆనియన్స్ మంచిగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ. టమోటాలు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. కర్రీ అనేది మంచిగుంటది. ఇలా టమోటా ముక్కల్ని వేసి వేయించిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ ఇలా ప్లేట్ పెడితే టమోటాలు తొందరగా అనేది వేగుతాయి. వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేయండి. హెల్త్ టిప్ ఏంటంటే మనం మునక్కాయలు ఉడకబెట్టుకుంటామే, ఆ వాటర్ అనేది ఇలా గ్లాస్‌లో వేసుకొని మీరు డైరెక్ట్‌గా అయినా తాగొచ్చు, కొద్దిగా సాల్ట్ వేసుకొనైనా తాగొచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవరు, ఫైబర్ కూడా మన బాడీకి అందుతుంది. ఇది చాలా హెల్తీ అండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేస్తే తాగండి. చాలా హెల్త్‌కి మంచిది. తర్వాత ఈ వాటర్ మీరు ఇలా కూడా కర్రీలోకి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ టేస్ట్ చేసి కర్రీలోకి వేశాను. చాలా బాగుంది. తర్వాత మునక్కాయలు, ఆలుని కూడా ఇందులో వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఎంతో పర్ఫెక్ట్‌గా మనకు మునక్కాయ ఆలు కర్రీ రెడీ అవుతది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ టేస్టీ మునక్కాయ ఆలు కర్రీ రెడీ అవుతది. ఎలా ఉంది ఏంటి అని కామెంట్‌లో పిన్ చేయండి.